బాడీ ఇమేజ్ ఇష్యూస్ జనరల్గా ప్రతి టీనేజర్కి ఉంటుంది. అంటే పీర్ ప్రెషర్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, వేరే వాళ్ళ బట్టి వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారంటే మనం కూడా మెయింటైన్ చేయాలి, లేకపోతే మన ఆడ్ మ్యాన్ అవుట్ అనుకుంటారు. అమ్మాయిలు ఉన్నా అనుకోండి, చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరు ఐబ్రోస్ చేయించుకోవడం, ఫేషియల్స్ చేయించుకోవడం లాంటివి చేయించుకోకపోవచ్చు. ఒక కాలేజ్ వచ్చేటప్పటికి తను గ్యాంగ్ లో ఉంది, ఆల్మోస్ట్ అందరూ కొంచెం దే ఆర్ వెరీ మచ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్. పార్లర్కి వెళ్ళో మరోటో చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈ పర్సన్ కి ఆడ్ మ్యాన్ అవుట్ గా అనిపిస్తుంది. అందరూ చేస్తున్నారు సంథింగ్, దే ఆర్ అడ్రెస్సింగ్, నేను ఒక్కదాన్ని ఇట్లా ఉన్నాను అట్లా ఉన్నాను అని చెప్పి దే స్టార్ట్ ట్యాగింగ్ దెమ్ సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ వస్తుంది. దీని రివర్స్ కూడా జరగచ్చు. ఒక అమ్మాయికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, తను గ్రూమ్ చేసుకోవడం, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉందని అనుకుందాం. గ్రూప్ ఉంది, 5-6 అమ్మాయిలు, వాళ్ళకి అలాంటివి ఏం ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఏదో మామూలుగా ఎలా పడితే అలా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బట్ షీ లైక్స్ టు గ్రూమ్ హర్ సెల్ఫ్ అని అనుకుంది. అప్పుడు కూడా అమ్మాయికి ప్రెషర్ ఉంటుంది, నేను ఒక్కదాన్నే ఏదో వెరైటీగా వెళ్తున్నట్టు నన్ను ఎలిమినేట్ చేస్తున్నారా, లేకపోతే మీరందరూ సబ్బా అని సినిమా హీరోయిన్, అబ్బా నీకు స్టైల్ ఎక్కువ టెక్లు ఎక్కువ అని వీళ్ళు అంటూ ఉంటారు, వాళ్ళు పడుతూ ఉంటారు. సో సమ్హౌ ఇదో పీర్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు సరిగ్గా లేరేమో, వాళ్ళ బాడీలో ఎదుగుదల సరిగ్గా ఉండటం లేదేమో అనే భయాలు వాళ్ళకి కొన్ని ఉంటాయి. అవి ఓపెన్గా ఎవరితో డిస్కస్ చేయలేరు. వాళ్ళు పేరెంట్స్ కూడా అన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేరు. వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళ డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నేను బాగున్నాను, నేను హ్యాపీగా ఉన్నా, భవిష్యత్తు పైన వాళ్ళకున్న డౌట్స్ ఉంటాయి. ఇలా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ తో వాళ్ళు దే జస్ట్ గో త్రూ ద డిఫికల్ట్ ఫేజ్. ఇందులో మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళవైనా ఒక అభిప్రాయాలు పట్టుకొచ్చి ఇప్పుడు మీరు అన్నట్టు సడన్ గా నాజుగ్గా ఉండాలి, శబ్దం వినిపించకుండా నడవాలి, గట్టిగా నవ్వకూడదు. ఓకే, 10 మంది అబ్బాయిలు ఉన్నప్పుడు నువ్వు ఒక్కదాని మధ్యలో ఉండకూడదు, ఈక్వల్ గా నిలబడకూడదు, అలా కూర్చునేటప్పుడు కొన్ని మనము చెప్తాం. సరే కూర్చోవను సరిగ్గా అనేది ప్రతి వాళ్ళు చెప్పే విషయాలే చిన్నప్పటి. అది అబ్బాయి అయినా అలాగే చెప్తారు, అమ్మాయి అయినా చెప్తారు. కానీ అమ్మాయిలకి మళ్ళీ పర్టికులర్ గా అన్నిటికీ మించి మీరు అన్నట్టు ఒళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా, అవి మానచ్చు కదా, ఇవి మానచ్చు కదా అని. సో అది కూడా వాళ్ళకి చెప్పకూడదు అని అనడం లేదు, చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి, ఆరోగ్యం కోసం. చెప్పే విధానం ఏంటి, లాజిక్ ఏంటి, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ దే సెర్చ్ ఫర్ లాజిక్. బిలీఫ్ వదిలేస్తారు వాళ్ళు. నమ్మకం, నా మాట మీద నమ్మకం లేదా, గౌరవం లేదా. మన పేరెంట్స్ ఏంటంటే ఏది పట్టుకొచ్చినా చివరికి ఆ మాటకే వస్తారు, గౌరవం లేదా, నమ్మకం లేదా. వాళ్ళకి రెండు ఉన్నాయి అక్క, ఇవి కాదు నాకు లాజిక్ చెప్పనుకుంటారు వాళ్ళ మనసులో. ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకంటే గౌరవం ఈ రోజు ఉండేదే, ఇది ఇట్లా కాదు, నేను ఎందుకు చేయాలన్నదాన్ని నేను కన్విన్స్ అవ్వాలంటారు. కన్విన్స్ అయ్యే విధంగా వాళ్ళు చెప్పగలగాలి.